ఆరెంజ్ మూవీ ఫ్లాప్ అయ్యాక మన చరణ్ గారు అయితే కంబ్యాక్ ఇచ్చారు ఫుల్ ఆన్ మాస్ మూవీతో రచ్చాతోని. సో ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసరికి సంపత్ నంది గారు. అండ్ ఈ మూవీ చాలా పెద్ద హిట్. అండ్ బడ్జెట్ వచ్చేసరికి 25 క్రోర్స్, కలెక్షన్ అయితే 75 క్రోర్స్. అండ్ రిజల్ట్ ఇట్స్ అ వెరీ బిగ్ బ్లాక్ బస్టర్. నెక్స్ట్ మూవీ నా ఫేవరెట్ నాయక్. అండ్ ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసరికి మన వివి వినాయక్ గారు. అండ్ ఈ మూవీ బడ్జెట్ వస్తే 35 క్రోర్స్, మొత్తం 82 క్రోర్స్ కలెక్ట్ చేసింది. ఇది చాలా సూపర్ హిట్ అప్పట్లో. అండ్ నెక్స్ట్ ద బిగ్గెస్ట్ ఫ్లాప్ అని చెప్పొచ్చు చరణ్ గారి కెరియర్లో. అండ్ ఈ మూవీలో ఎఫర్ట్ అయితే పెట్టారు, బాలీవుడ్లో ఒక విలన్ అండ్ టాలీవుడ్లో ఒక విలన్, కానీ స్టోరీ బాగోకుండా అంత హిట్ అయితే అవ్వలేదు. సో ఓవరాల్గా ఈ మూవీ అయితే 50% రికవరీ చేసింది. అండ్ ఫ్లాప్తో కంపేర్ చేస్తే 50% రికవరీ అనేది చాలా పెద్ద విషయం. నెక్స్ట్ మూవీ చాలా డిఫరెంట్ క్యారెక్టర్తో అయితే ముందుకొచ్చారు మన చరణ్ గారు. అండ్ మూవీ డైరెక్టర్ వచ్చేసరికి కృష్ణవంశీ గారు. అండ్ ఈ మూవీలో చాలా కొత్త చరణ్ అయితే రిప్రజెంట్ చేశారు. అండ్ ఈ మూవీ బడ్జెట్ వచ్చేసరికి 45 క్రోర్స్, కలెక్టెడ్ 75 క్రోర్స్. అండ్ ఇదొక హిట్గా కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మూవీ నా ఆల్ టైమ్ ఫేవరెట్ బ్రూస్లీ. అండ్ ఈ మూవీలో అయితే కెమిస్ట్రీ బాగుంటుంది హీరో అండ్ హీరోయిన్. అండ్ ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసరికి శ్రీను వైట్ల గారు. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసరికి 45 క్రోర్స్ అండ్ ఓవరాల్గా 60 క్రోర్స్ వరకు అలా కలెక్ట్ చేస్తుంది. అండ్ ఇంకా హిట్ అవ్వాలి, కానీ ప్రీ రిలీజ్ బిజినెస్ వల్ల ఫ్లాప్ అయితే అయింది. అండ్ నెక్స్ట్ మన మోటివేషన్ కింగ్ ధ్రువ అంటాను. ఈ ట్రాన్స్ఫర్మేషన్ వల్లే చాలామంది జిమ్కి అయితే వెళ్ళారు. అండ్ ఈ మూవీ బడ్జెట్ వచ్చేసరికి 50 క్రోర్స్ అండ్ ఓవరాల్గా 90 క్రోర్స్ అయితే కలెక్ట్ చేసింది. సో సూపర్ హిట్ మూవీ. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.